ఈరోజు మీరు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారికి, పెద్దలు మురళీమోహన్ గారికి, హరిబాబు గారికి, పిఎస్ రెడ్డి గారికి, ముప్పా వెంకటయ్య చౌదరి గారికి, మేకా విజయసాయి గారికి, మేకా శివరాం ప్రసాద్ గారికి, మరియు వేదిక మీద ఉన్న వెజ్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మరియు కమిటీ సభ్యులు, కమిటీ వ్యవస్థకు అందరికీ, ఈనాటి సమావేశంలో పాల్గొన్న వెజ్ జోన్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీతోటి కలిసే అవకాశం, మీ సమస్యలు వినే అవకాశం, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంత తీర్చాలనే ప్రయత్నం చేసే మా డైనమిక్ మంత్రి గారు పెద్దలు దామోదర నరసింహ గారు ఈ వేదిక మీద ఉండడం, ఇందులో చాలామంది మాకు మిత్రులుగా ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు ఈ సంఘం లోపల. వాస్తవంగా నిన్ననే నేను సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ కొత్తగా ఫామ్ అయినట్టున్నది, అందులో కూడా మిత్రులు, ఎందుకంటే నేను ఎక్కువగా గత 30 ఏళ్ళ కాంచి ఈ ప్రాంతంలోనే, జూబ్లీహిల్స్ ప్రాంతంలోనే ఉన్నా కాబట్టి చాలామంది మిత్రులు ఉండిరి. కంపల్సరీ రావాలి అంటే నిన్న పని ఒత్తిడి కొద్దిగా సెక్రటరియట్లో వేరే విషయాల మీద ఉన్నా కూడా ఒకసారి వచ్చిపోవాలి, మేము మొదటిసారిగా మొదలు పెడతాం అంటే నిన్ననే మొదటి సమావేశానికి వాళ్ళ ప్రారంభోత్సవానికి నేనే పోయి వచ్చింటిని. సమస్యలు అనేటి ప్రధానంగా వెజ్ జోన్ అనేది ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పుట్ట లాంటిది. వెజ్ జోన్ ప్రధానంగా వెజ్ జోన్ ప్రాంతం అంతా కూడా గత 25 సంవత్సరాల నుండి ఏదైతే ప్రభుత్వాలు మారుతుండొచ్చు, ముఖ్యమంత్రులు మారుతుండొచ్చు, అభివృద్ధి అనేది ఈ దేశంలోనే ఒక వెజ్ జోన్, మన వెజ్ జోన్ ఏదైతే ఉన్నదో ఆ వెజ్ జోన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వచ్చే విధంగా మీరందరూ కృషి చేయడంతో ఇవాళ ఒక మంచి పేరు ఈ రాష్ట్రానికి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఈ వెజ్ జోన్ అభివృద్ధితోటి వచ్చే రెవెన్యూయే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తానికి ప్రభుత్వాలకు చాలా అక్కరకు వస్తున్నాయి. ప్రధానంగా ఇందులో అన్నిటికన్నా మాకు నచ్చిన విషయం ఏంటంటే ఏ డీవియేషన్స్ లేకుండా, ఏ తప్పుడు పనులకు అవకాశం ఇవ్వకుండా ఖచ్చితమైన మార్గంలో ప్రభుత్వ నిబంధనల మేరకు, కన్జ్యూమర్ కోరికల మేరకు ఏ విధంగా ఉండాలనో ఆ విధమైన నిర్మాణాలు చేపడతామని చెప్పి మీరు గత 8 సంవత్సరాల నుంచి ఒక నిబద్ధతతోటి పనిచేస్తున్నారో దానికి మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా హైదరాబాదుకు సంబంధించి, ముఖ్యంగా ఈ ప్రాంతం సైబరాబాద్కు సంబంధించి వెజ్ జోన్కు సంబంధించి వచ్చినప్పుడు అభివృద్ధి అనేది ఎంత ర్యాపిడ్గా జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అయితే ఈ అభివృద్ధిని ఇంకా స్పీడప్ చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మీకు తెలియజేసుకుంటూ, ప్రధానంగా మీ సమస్యలు పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. స్పీడ్లో మిగతా వాళ్ళందరికన్నా కూడా నిర్ణయాలు తీసుకున్న లోపల గత ప్రభుత్వాలకు ధీటుగా వాళ్ళు స్పీడ్గా వెళ్తే మా ముఖ్యమంత్రి జెట్ స్పీడ్లో మీ నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటాడు. ఏదైనా మీరు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా అవి ప్రభుత్వ విధానాలకు ఆ ఫ్రేమ్లో ఉండే విధంగా ఉన్న వాటన్నిటికి కూడా వెంటనే ఎలాంటి సంకోచం లేకుండా అవన్నీ తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రధానంగా మీరు మాట్లాడిన సమస్యలు ఏదైతే ఉన్నదో ఇవాళ హైదరాబాద్కు సంబంధించి బ్రాండ్ ఇమేజ్గా మారబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి, అంతకుముందే ఈ పట్టణానికి మణిహారంగా ఉన్న రింగ్ రోడ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈ అభివృద్ధి అంతా కూడా ఏ విధంగా చెందిందో మనందరం కూడా చూస్తున్నాం. రేపు ఏదైతే ఈ అభివృద్ధిని ఇంకా స్పీడ్ చేయాలి అనుకుంటే ప్రజల సౌకర్యంగా ఉండే విధంగా కన్జ్యూమర్స్ అనే ఎదురుంటే ఏదైతే ఉన్నదో ఈ పట్టణం చూసే ఎదురుంటే ఒకప్పుడు 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు అంటేనే గొప్పగా ఉండేది. ఇవాళ 60 ఫ్లోర్లకు కూడా ఇవాళ వెజ్ జోన్లో పర్మిషన్స్ వస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే వాటితో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మన ప్లానింగ్ కానివ్వండి, మన నిర్మాణాలు కానివ్వండి, ఇటు బిల్డర్సు అటు ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తే ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగి వసతులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న సిస్టమ్ నేను చూసినప్పుడు పాత సిటీ ఏదైతే పాత సిటీ అంటే ఇవాళ జూబ్లీహిల్స్ని కూడా పాత కాడికే వచ్చింది. ఎందుకంటే దుర్గం చెరువు దాటినాకనే కొత్త సిటీ అనబడే విధంగా ఇవాళ మనకు అవపడుతుంది. అలాంటి ఏర్పాట్లు కూడా ఆ రోడ్స్ అవన్నీ చూసినప్పుడు ఈ రోడ్స్ ఎప్పుడు నిండాలనుకునేది, ఇవాళ ఆ రోడ్స్ కూడా సరిపోని పరిస్థితి వస్తుంది. ఏదైతే ఈ రోడ్డు వైడనింగ్స్ కానివ్వండి, ప్రజల సౌకర్యార్థం చేసే పనులకు తప్పకుండా బిల్డర్స్ సహకరించవలసిన అవసరం ఉన్నది.
మీరు అనే విధంగా మీకు కావాల్సిన ఏదైతే ఉన్నదో అవి ప్రభుత్వ పరంగా మీకు ఇబ్బంది కలగకుండా సింగిల్ విండో సిస్టంలో మీరు కోరుకునే పనులన్నీ కూడా ఒకచోటే జరిగే విధంగా ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా పనిచేసినాయి. ఆ విధంగానే కొన్ని కానీ అయినా మీ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి అనేది కూడా నిన్న ఇవాళ మేము చూసినప్పుడు కొన్ని మా దృష్టికి వచ్చినాయి. కాబట్టి తప్పకుండా మీ సమస్యలను ప్రభుత్వం వింటది. మీ ఆ విన్న వాటిని కరెక్ట్గా ఉన్న విషయాలను వితిన్ ద ఫ్రేమ్లో ఉన్న వాటిని ఇమ్మీడియట్గా మీరు చెప్పిన 10 రోజులలోనే ఆ విషయాన్ని ప్రభుత్వం తీర్చే విధంగా ఉంటుంది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి ఆ విధంగా పనిచేస్తారనేది మీకు తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో ఎప్పుడు కానివ్వండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారిని కల్పిస్తానికి మేము అవకాశం కల్పిస్తాం. మా మంత్రులు కూడా అదేవిధంగా మీకు కావాల్సినది ఏదైనా ఉండేతుంటే అవైలబుల్గా ఉంటారు. ఇది ప్రజల ప్రభుత్వం అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు అందుబాటు ఉండే విధంగా మా ముఖ్యమంత్రి కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి మేము అందరం ఉంటాం. మీ సమస్యలు ఏదున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీరు చెప్పిన నాలా విషయం కూడా ఇప్పుడు మంత్రి గారు మాట్లాడతారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చే విధంగా చేస్తాం. మేము కూడా ఫాలో అప్ చేసి మీరు ఇచ్చిన సమస్యలన్నిటి కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానంగా ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం మీరు పిలిచి ఇచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.